గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు తోడుతున్న కొద్దీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా చికిత్స పొందకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. జమ్మికుంటలోని ప్రముఖ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు చేయకుండానే నకిలీ ధృవపత్రాలతో లక్షలాది రూపాయలు కాజేశారని ఫిర్యాదు మేరకు సిఐడి రంగ ప్రవేశం చేసి విచారణ జరిపింది. సీఎంఆర్ఎఫ్ దందాలో తప్పును ఆసుపత్రిలోని ఇతర సిబ్బందిపై నెడుతున్నారు సంబంధిత ఆసుపత్రి వైద్యులు. నకిలీ ధృవపత్రాలపై సంతకాలు చేసింది తాను కాదని, గతంలో ఆసుపత్రిలో పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి అని వైద్యుడు సెలవిచ్చాడు. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి దందాలకు పాల్పడిన వాటిలో 2 ఆసుపత్రులు ఉండగా వాటిలో ఒకటి పెద్దపల్లిలో, మరో ఆసుపత్రి జమ్మికుంటలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఆసుపత్రి ఉండడం చర్చనీయాంశంగా మారింది. సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఆ సంవత్సరం క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చిండ్రు. దానిలో డిశ్చార్జ్ సమ్మరీలలో ఒక 2-3 ఏదో తీసుకొచ్చిండ్రు. ఆ మూడిట్లలో దానిలో ఒకటి జెన్యూన్, నేను నా హ్యాండ్ రైటింగ్, నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది. అండ్ మిగతా 2 కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు, తన సంతకాలతోని, తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి, తనకు తెలిసిన వాళ్ళకి, తనకు నచ్చిన వాళ్ళకి, నాకు తెలియకుండా నా హాస్పిటల్ సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ అంది.